హాయ్ హలో అండి. అలా ఏం చూపిస్తున్నానంటే మనకి మిషన్ కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా రావాలండి. కరెక్ట్గా అంటే ఇలా పాయింట్ ఉంటుంది మిషన్కి. ఇదైతే పావించండి, ఇది పావించు, ఇది అరించు, ఇది మొత్తం ఇది ముప్పావించు, ఇక్కడ మాత్రం ఇంచు వస్తుందండి. మొత్తం ఈ 4 లైన్లు కనిపెడితే ఒక ఇంచు వస్తుందండి. ఇంచు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇంత కలాతు పెట్టుకుంటే సరిపోతుంది. లేదు మనకి పావించులోనే రావాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ గీటు దాటకుండా రావాలండి. ఈ గీటు దాటితే పావించు, అరించు, ఇంచుంబావు, ఇంచండి. ఇక్కడికి చూడండి లైన్లు ఉంటాయి. లైన్లు ఉంటే మనకు తెలిసిపోద్ది. ఈ లైన్లో మీకు కరెక్ట్గా వస్తే మిషన్ మనకి ఏ క్లాత్ ఎక్కడ వరకు పెట్టుకోవాలో మనకు మంచిగా అర్థం అవుతుందండి. ఈ లైన్ దాటిందనుకోండి ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది. చూడండి అలా దాటకూడదండి. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కనుక దాటింది, వీడియో తీస్తూ కుడుతున్నా కనుక దాటిందండి. ఇలా రావాలి, ఇలా కరెక్ట్గా రావాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా ఇంచు మందమే వస్తుందండి, ఎక్కువ రాదు. తక్కువ మనకు ఎక్కడ ఏ ఎడ్జ్ పెట్టుకున్నా కానీ అంతే వస్తుందండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ తప్పింది కనుక లా వచ్చిందండి. ఇక్కడ మాత్రం మనం ఇది దాటకుండా వస్తే మాత్రం కరెక్ట్గా వస్తుందండి. ఎవరు జాకెట్లు కుట్టినా, ఫాల్ వేసినా, ఇంకా ఏది చేసినా కానీ మనకి ఫినిషింగ్ స్టచ్ మంచిగా రావాలంటే మాత్రం ఈ గీటు మాత్రం కదలకూడదండి. కావాలంటే ఈ గీటు పావించు బావు, ముప్పావించు, ఇంచండి. ఇక్కడికి మొత్తం ఇంచుకు లెక్క వస్తుందండి. ఇది ఒక ఇంచుకు లెక్క వస్తుందండి. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళైతే ఇలా పెట్టుకొని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. క్లాత్ అటు ఇటు జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా చేసుకుంటే మాత్రం మనకి క్లాత్ కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది. లోపల ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. లంగా అయినా కానీ, జాకెట్ అయినా కానీ, ఏది కుట్టినా కానీ ఇలా లెక్క ప్రకారం తీసుకుంటే అందరికీ మంచిగా వస్తుంది. ఇంకా డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ బాయ్ అండి.